अभी शो नहीं है ना। మీరు అలా వచ్చి మనం చూస్తారా టైంలోనైతే మేడం ఫోన్ కాదు మామూలుగా కృష్ణగారు మళ్ళీ థియేటర్కి వచ్చినట్టుంది మేడం ఆ సీన్ చూస్తుంటే అసలు మహేష్ బాబు అసలు ఈ విధంగా చాలు మేడం చాలా స్వామి ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తామని కళ్ళలో లేదు మహేష్ బాబుని కొత్త ప్రపంచంలో కొత్త విధంగా మనకి పరిచయం చేశాడు. రేటింగ్ ఎంత ఇచ్చినా తక్కువ మేడం. అలాంటి సినిమా ప్రపంచంలో అమ్మకు మించిన దైవం లేదని ప్రపంచానికి డైలాగ్ చెప్తాను మేడం. ఈ విధంగా నేను ఫస్ట్ మాస్ ఎక్కించాడు, తర్వాత క్లాస్ ఎక్కించాడు, తర్వాత ఎమోషనల్ ఇచ్చాడు. నాకు కామెడీ టైమింగ్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే అన్బిలీవబుల్ సూపర్ సినిమా బాగాలేదన్నప్పుడు ట్రోల్ ఎట్టయింది బ్రో. మూవీలో హైలైట్ బాగున్నాడు కాబట్టి ఓకే. సాంగ్స్ ఎలా ఉంటుంది? డాన్స్ చాలా బాగా చేశారు ఫస్ట్ మహేష్ బాబు. లుక్స్ ఎలా ఉన్నాయి? మాస్క్ క్లైమాక్స్ ఎట్లా ఉంది మేడం? మ్యూజిక్ మ్యూజిక్ అంటే హనుమాన్ చూసారా మేడం? కలిపి పెట్టారు. మీ రేటింగ్ ఎంత మేడం? మేడం మీ రేటింగ్ ఎంత? ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ కూడా గ్రాంటెడ్, వెరీ గ్రాంటెడ్గా తీసుకెళ్తున్నారు. చూడాలి అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికి చాలా సినిమాలు చూస్తున్నాం. అన్ని డ్రామాస్ కానీ మలయాళం కానీ చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఎదురుస్తుంది ఎక్కడి నుంచి ఎదురాడని అని తెలుస్తున్నప్పుడు మీరు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను థియేటర్ రాకపోతే ఓట్లు కూర్చొని చూసుకుంటా. ఇప్పుడు నీ స్థాయిలో వేరే సినిమాతోటి కంపేర్ చేయడం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ సినిమా లాగా ఉందా ఈ సినిమా లాగా ఉందా పక్కన పెట్టండి. ఒక సినిమా చూస్తున్నప్పుడు 3 గంటలు నేను థియేటర్కి వెళ్ళి కూర్చుంటున్నప్పుడు నేను పాత సినిమా వేరే సినిమా గుర్తు రావద్దు, నాకు లైఫ్ గురించి నాకు గుర్తు రావద్దు. ఈ 3 గంటలు నేను ఎంగేజ్ అవ్వాలి. అది స్టార్ హీరో ఉన్నా, పెద్ద హీరో ఉన్నా, చిన్న హీరో ఉన్నా, కొత్త హీరో ఉన్నా, ఎవరున్నా సరే నేను 2.5 గంటలు నేను నా జీవితాన్ని మర్చిపోయి హ్యాపీగా ఇంట్లో వెళ్ళినా కూర్చొని చూడాలి అంతే. వేరే దాని గురించి భయ్యా నేను అదే చెప్తున్నా భయ్యా, ఓవరాల్గా నేను చెప్తున్నాను. ఏంటంటే మన నిజామాబాద్ తమ్మన్న పాపం ఆయనకి అన్నం పెట్టగలిగి వస్తున్నాను. ఆయన
సరిగ్గా రీచ్ హ్యాండ్ కొంచెం బ్యాక్ పని ఎవరైనా చేశారంటే ఈ సాంగ్ బాగాలేదు కుర్చీ సాంగ్ ఆ కుర్చీ మడత పెట్టేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మడత పెట్టేస్తారు. నిజం చెప్తున్నాను ఆల్రెడీ అన్న కోపం కాదు లైక్ నేను చెప్తున్నాను విక్రము మహేష్ బాబు ఇద్దరు మడత పడిపోయారు మద్దెట్టుకొని ఆయన జేబులో పెట్టుకొని స్పెషల్లీ నాగవంశీకి చెప్తున్నాను స్పెషల్గా ఇది ఇయర్ తమిళలో నాగవంశీకి వెళ్ళాలి. ఎందుకంటే మేము సినిమా తెలుగు వాళ్ళం, నాకు సినిమాలు అంటే పిచ్చి. అప్పులు చేసి మరి సినిమా కోసం ఫ్రెండ్స్ దగ్గర మేము ఇంత డబ్బులు పెట్టి వచ్చినప్పుడు వర్త్ అనిపించాలి కదా. టైం తీసుకొని ఇంట్లో తిట్లు తిని ఫ్రెండ్స్ దగ్గర ఇజ్జత్ తీసుకొని ఎప్పుడు నన్ను అంటే లైక్ మా ఫ్రెండ్స్ అంటే థియేటర్ కంటే పడుకుంటాం అనుకోండి. లైక్ అన్ని మాట్లాడినప్పుడు నాకు వర్త్ అనిపించాలి కదా. సినిమా ఇష్టం నాకు అలా లేనప్పుడు నేను ఫీల్ అవుతాను కదా. లైక్ మా కమర్షియల్ సినిమా కాకుండా కొత్తగా తీయండి చాలు చూస్తాం ఇంకెన్నాళ్ళు అదే ఫైట్ అదే ఐటమ్ సాంగ్ అదే డైలాగ్ చాలు కొత్తగా ట్రై చేయండి. మేము ఆల్రెడీ చాలా సినిమాలు చూసాం, డిఫరెంట్ మూవీస్ చూసాం, డిఫరెంట్గా దీనికి ట్రై చేయండి. ఆ డబ్బులు యాక్టర్లు ఎవరే నాకు యాక్టర్స్ ఇష్టం కానీ సినిమా అంటే నాకు ఇష్టం. పెద్ద హీరో చిన్న హీరో మాకు సంబంధం లేదు. సినిమా సినిమా ఏ భాష అయినా సరే మాకు పాజిటివ్ ఎలిమెంట్స్ మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి 2.5 గంటలు సీన్ ఒక్కడే నిజం చేసుకొచ్చాడు. శ్రీలీల థ్యాంక్ యూ శ్రీలీల ఆమె డాన్స్ వస్తే డీలో పెట్టండి. సినిమాలో మొన్న ఆదికేశవ ఆదికేశవ అదొక రావద్దు నాగవంశీ సారీ ఎప్పుడన్నా నువ్వు ఏమన్నా ఒక రోజు నువ్వు ఇచ్చే 150కి వాళ్ళు ఏం చూస్తాం, మేము అన్నీ చూస్తాం. మేము 24 ఫ్రేమ్స్ చూస్తాం, 24 టెక్నికాలిటీస్ చూస్తాం. నువ్వు అవన్నీ మైండ్లో పెట్టుకొని సినిమా లేకపోతే మూసుకొని ఉంటాం. కామెడీ టైం అది రేటింగ్ మేము ఇవ్వమని మేము అనలైజ్ చేస్తాం. అది మేము చెప్పలేము. ఏదో నాకు సినిమా నచ్చలేదు నా ఫోన్ సినిమా హిట్ సినిమా హిట్ సినిమా హిట్ బ్లాక్ బస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ అట్టర్ ఫ్లాప్ అంటున్నారు కదా వాళ్ళందరూ. సినిమా బ్లాక్ బస్టర్ మ్యాచ్ 1 మ్యాన్ షో చేశారు. డాన్స్ ఫైట్స్ అన్ని తీసాడు. నేను చెప్తున్నాను మీరు మధ్యలో చెప్పండి. సినిమాలో ఏం లేదు. ఏంటంటే ఫ్యాన్స్ ఎట్లా అంటున్నారు అంటే లోపల బాధ పెట్టుకుని పైకి ఏమో ఫుల్ హిట్ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్తున్నారు. ఏం లేదు. చెప్పు సినిమా హిట్ అంటున్నారు కదా. సినిమా హిట్ అంటున్నారు. లోపల బాధ ఉంది, లోపల బాధ ఉంది కానీ చెప్పుకోవట్లేదు. సినిమా బాగుంది. ఢిల్లీలో ఒకటి ఢిల్లీలో స్టెప్ వేసింది. సినిమా బాగాలేదు అంటున్నారు, మీరు బాగుంది అంటున్నారు. మహేష్ 1 మ్యాన్ షో డాన్స్ తీసాడు, ఫైట్స్ తీసాడు. 1 మ్యాన్ షో స్టోరీ బాగుంది, మదర్ సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబు మహేష్ బాబు కంటే శ్రీలీలతో నేను ఆడలేకపోయినా అని చెప్పి మహేష్ బాబే చెప్తాడు. మహేష్ 1 మ్యాన్ షో చేస్తారు, పర్ఫార్మెన్స్ బాగుంది. ఎప్పుడు చూడ మహేష్ డిఫరెంట్ మహేష్ మీ సినిమాలో చూస్తారు. మహేష్ ఎంట్రీ బాగుంది, సాంగ్లు డ్యాన్స్ అన్ని కుర్చీ మడతపెట్టి సాంగ్ డ్యాన్స్ బాగా చేశారు. ఫస్ట్ తమ్మాసల సాంగ్ డ్యాన్స్ బాగా చేశారు. నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ అంతా బాగుంది.